తమిళనాడులో విజయ్ నేతృత్వంలో ఏర్పడిన టీవీకే ప్రభుత్వంలో భాగస్వామ్యం కావడానికి కాంగ్రెస్ పార్టీ అధికారికంగా అంగీకరించింది. 2026 అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత డీఎంకే కూటమితో విభేదించి రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా అవతరించిన టీవీకే ప్రభుత్వానికి మద్దతు ప్రకటించింది కాంగ్రెస్. సుమారు 55 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత తమిళనాడు ప్రభుత్వ కేబినెట్లో కాంగ్రెస్ పార్టీ చేరబోతోంది. విజయ్ కేబినెట్లో కాంగ్రెస్ పార్టీకి 2 మంత్రి పదవులు కేటాయించారు. ఈ ప్రతిపాదనను కాంగ్రెస్ అధిష్టానం ఆమోదించింది. కిల్యూర్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ శాసనసభ పక్ష నేత ఎస్ రాజేష్ కుమార్, మేలూరు ఎమ్మెల్యే పి విశ్వనాథన్ మంత్రి పదవుల రేసులో ముందు వరుసలో ఉన్నారు. కాంగ్రెస్ మంత్రుల ప్రమాణ స్వీకారానికి సంబంధించిన తుది నిర్ణయాన్ని కాంగ్రెస్ హైకమాండ్ ఖరారు చేయనుంది. దీనిపై చర్చలు కొనసాగుతున్నాయని ఏఐసీసీ తమిళనాడు ఇన్ఛార్జ్ గిరీష్ చోడంకర్ తెలిపారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 28 స్థానాల్లో పోటీ చేయగా 5 స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్ టీవీకే పొత్తు పెట్టుకోవడంతో తమిళనాడు రాజకీయాల్లో కొన్నేళ్లుగా కొనసాగుతున్న డీఎంకే కాంగ్రెస్ బంధానికి తెరపడింది. కేబినెట్లో చేరడం ద్వారా ప్రజా సంక్షేమం, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ బలోపేతం కోసం ఉపయోగించుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది.